అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. రాజారావు ఫుటేజ్ను చూస్తున్నప్పుడు అతడికి కాఫీ ఇవ్వటానికి కాఫీ కప్పుతో వస్తుంది అతని భార్య. ఈయనేంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు? నేనంటే ఎంత ప్రేమో, నా డైమండ్ నెక్లెస్ కోసం అనుకుంటుంది ఆమె మనసులో. ఆమె రావటాన్ని గమనించిన రాజారావు ఆమెను ప్రక్కన కూర్చోమన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. ఆమె కూర్చున్న తరువాత ఆమె చేతిలోని కాఫీ కప్పు తీసుకుని కాఫీని సిప్ చేస్తూ, అక్కడ నీ ముద్దుల కొడుకు ఏం చేస్తున్నాడో గమనించావా అని గంభీరంగా ప్రశ్నిస్తాడు. అతడి మాటల్లోనే గంభీరానికి భయపడిన ఆమె, ఏం చేసి ఉంటాడు వీడు? నేను అక్కడే ఉన్నాను, ఏం చెయ్యలేదు, ఏం చేశాడు అనుకుంటూ ఫ్రీజ్ చేయబడిన పిక్చర్ మొత్తం పరిశీలిస్తున్నా ఆమెకు ఏమీ కనిపించలేదు. ఆమె కనిపెట్టలేకపోతుందని ముందుగానే తెలిసిన రాజారావు సూర్య చందు చేయి పట్టుకుని లాగుతున్న సన్నివేశాన్ని చూపిస్తాడు. అది చూసిన వెంటనే ఆమె ఆశ్చర్యపోతూ కళ్ళు రెండు పెద్దవి చేసి హవ్వా అంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. చూసావుగా నీ సుపుత్రుడి నిర్వాకం? అవునండి, ఆ అమ్మాయి చంద్రిక కదా అంటుంది ఆశ్చర్యంగా. అవును, ఆ రోజు నాకు సందేహం వచ్చి అడిగితే జస్ట్ ఫ్రెండ్ నాన్న అన్నాడు. ఇప్పుడు ఒకరికి ఒకరు చేతులు పట్టుకుని లాక్కునే వరకు వచ్చింది అంటాడు రాజారావు. ఇక అక్కడితో నెక్లెస్ వెతకడం ఆపి తన రూమ్కి వెళ్ళిపోతాడు రాజారావు. సూర్య ఫామ్ నుండి వచ్చిన తరువాత ఫ్రెష్ అయ్యి భోజనం కోసం డైనింగ్ హాల్ దగ్గరికి వస్తాడు. సాయంత్రం తాను తెలుసుకున్న విషయాన్ని కొడుక్కి చెప్పేయాలి అని సూర్య తల్లి ప్రయత్నిస్తూ ఉండగా అంతలోనే రాజారావు కూడా అక్కడికి వస్తాడు. వెంటనే భద్రపడిన ఆమె సూర్యకి భోజనంను వడ్డిస్తుంది, భర్తకు కూడా భోజనంను వడ్డిస్తుంది. రాజారావు కొడుకు భుజంపై చెయ్యి వేసి, ఏం సూర్య, మన ఫామ్లో వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు? నీకు ఏమి అనిపిస్తుంది అంటాడు. నాన్న, అంతా బాగుంది. నాకు ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డారు వర్కర్స్ అంతా అంటాడు. ఓ అవునా, సరే, తొందరగా నీకు ఆ బాధ్యతలను కూడా అప్పగించాలని ఎదురు చూస్తున్నాను. సరే, మీ కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంట అని అడుగుతాడు. బాగున్నారు నాన్న, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాము కూడా అని సమాధానం చెబుతాడు సూర్య. మరి చందు? ఆ పేరు రాజారావు నోటి నుండి తనకి వినపడగానే చేతిలో నోటికి అందుకోబోతున్న ముద్దను ప్లేట్లో వేసి, అది తను కూడా బాగానే ఉంటుందిలే నాన్న, ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు అంటాడు సూర్య. ఏంటమ్మా అని కళ్ళతో సైగ చేస్తాడు సూర్య. సరే, తొందరగా తిను. మీ అమ్మ డైమండ్ నెక్లెస్ ఆ రోజు ఫంక్షన్లో ఎక్కడో పడేసిందంట. నేను సీసీ ఫుటేజ్ తీసుకువచ్చాను, వెతుకుదాం అంటాడు. సరే నాన్న అని గబగబా 4 ముద్దల్లో భోజనాన్ని ముగించి వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీని ఆన్ చేస్తాడు. ఇంతలో రాజారావు వచ్చి సూర్య ప్రక్కన కూర్చుని అతను చూసిన సన్నివేశాన్ని ప్లే చేస్తాడు. చూడు సూర్య, ఆ చివర స్తంభం ప్రక్కకు ఉన్నది నువ్వే కదా అని సూర్య భుజంపై చేయి వేసి అడుగుతాడు. దానిని చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ
కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.